ఈ టేబుల్స్ని డిఫరెంట్ వేస్లో ఇంకా ఎలా క్రియేట్ చేయాలనే దానికి చూడండి, డిఫరెంట్ టేబుల్ బార్డర్స్ యూజ్ చేసి ఎగ్జాంపుల్ క్రియేట్ చేయడం జరిగింది. మరి టేబుల్ బార్డర్స్ మనం రకరకాలుగా ఎలా ప్లేస్ చేసుకోవచ్చో ఇందులో చూద్దాం. చూడండి, బార్డర్స్, థిక్ బార్డర్, వెరీ థిక్ బార్డర్, ఇట్లా నార్మల్, థిక్, వెరీ థిక్, ఇట్లా 3 రకాల బార్డర్స్ అక్కడ ఇచ్చాం. సో మొత్తానికి అన్నిటిలో కూడా డేటా, సింపుల్ డేటానే ప్లేస్ చేసాం. ఇది ఫస్ట్ టేబుల్. ఈ ఫస్ట్ టేబుల్లో ఏం పెట్టాం, 2 రోస్, 2 రోస్లో ఫస్ట్ రో, సెకండ్ రో అట్లా ఇచ్చాం అంతే. మరి బార్డర్ చూడండి, ఇక్కడ 1 అని పెట్టడం జరిగింది. మరి రెండో దాంట్లో బార్డర్ 8 పెట్టాం. సో సేమ్ డేటా, సేమ్ రోస్ కూడా అవే. మూడో దాంట్లో బార్డర్ 15 పెట్టాం. అయితే బార్డర్స్ మాత్రమే మార్చడం జరిగింది. 3 రకాల టేబుల్స్ క్రియేట్ చేయడం జరిగింది, 3 రకాల బార్డర్స్ తోటి. ఓకే, అదే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో బార్డర్స్ లేకుండా టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. వితౌట్ ఎనీ బార్డర్స్. చూడండి, దిస్ టేబుల్ హ్యాస్ నో బార్డర్స్ అండ్ దిస్ టేబుల్ హ్యాస్ నో బార్డర్స్ అని ఇట్లా వచ్చాయి. మరి కోడ్ చూసినట్లయితే టేబుల్ అని సింపుల్గా ఇచ్చేసాం. 2 రోస్, ఫస్ట్ రో దాంట్లో 3 డేటాలు, అట్లానే సెకండ్ రో దాంట్లో కూడా 3 రకాల డేటాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ టేబుల్ బార్డర్ అనే అట్రిబ్యూట్ ఇవ్వలేదు కాబట్టి 0 బార్డర్ తోటి వచ్చింది బై డిఫాల్ట్. అట్లానే రెండో టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ బార్డర్ ఈక్వల్ టు 0 అన్నాం. సో అట్లీస్ట్ 1 ఇచ్చుంటే బార్డర్ వచ్చిండేది, 0 ఇచ్చాం కాబట్టి పైన ఇచ్చినా ఒకటే బార్డర్, పైన బార్డర్ ఇవ్వకపోయినా ఒకటే, కింద ఇచ్చినా ఒకటే అనమాట. కింద బార్డర్ అనే అట్రిబ్యూట్ ఇచ్చినా కానీ 0 పెట్టాం కాబట్టి ఏ బార్డర్ రాలేదు. ఓకే, అది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హెడ్డింగ్స్ ఎలా పెట్టాలి టేబుల్కి అనేది చూస్తాం. చూడండి, ఇవి హెడ్డింగ్స్ ఇక్కడ. మరి ఈ హెడ్డింగ్స్ పెట్టేదానికి మీకు సపరేట్ ట్యాగ్ ఉంది, అదే టీహెచ్ అనే ట్యాగ్. ఓకే, ఫస్ట్ టేబుల్ చూడండి, బార్డర్ 1 తీసుకొని ఓకే ఫస్ట్ రో స్టార్ట్ చేసాం. ఈ ఫస్ట్ రో మొత్తంలో కూడా టీడీ ఇవ్వకుండా టీహెచ్ అని ఇవ్వడం జరిగింది. టేబుల్ హెడ్డింగ్స్ పెట్టాం. ఇవన్నీ కూడా 3 హెడ్డింగ్స్. నెక్స్ట్ రోలో మీకు ఏం చేయడం జరిగింది, నెక్స్ట్ రోలో టీడీ ఇవ్వడం జరిగింది. సో కరస్పాండింగ్ హెడ్డింగ్స్ కింద కరస్పాండింగ్ డేటాస్ డిస్ప్లే చేయడం జరిగింది. నేమ్ కింద బిల్ గేట్స్ అని, ఇట్లా టెలిఫోన్ నెంబర్స్ 2 ఇవ్వడం జరిగింది. అదే వర్టికల్ హెడర్స్ రావాలి అంటే ఫస్ట్ ఒక రో క్రియేట్ చేసాం, టిఆర్ అని, ఫస్ట్ హెడ్డింగ్ పెట్టాం. సో ఇదన్నమాట ఫస్ట్ నేమ్ అనేది. దాని పక్కనే ఆ రోలోనే దాని ఎదురుగా ఏమిచ్చాం, టీడీ డేటా ఇచ్చాం, బిల్ గేట్స్ అనేది. ఆ రో క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ రో మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఏమో హెడ్డింగ్, తర్వాత ఏమో టీడీ, మళ్ళీ నెక్స్ట్ రోలో మళ్ళీ హెడ్డింగ్, మళ్ళీ డేటా. సో ఈ విధంగా మీరు సైడ్ హెడ్డింగ్స్ అంటే వర్టికల్గా హెడ్డింగ్స్ పెట్టుకొని డేటాని మెయింటైన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎంటీ సెల్స్ని ఎలా ప్లేస్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. మరి ఈ ఎగ్జాంపుల్లో
చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఇది ఎంటీ సెల్, మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ రావడం జరిగింది. మరి దీనికి ఫస్ట్ రోలో టీడీ 2 డేటాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రో స్టార్ట్ చేసాం, బట్ టీడీ మధ్యలో ఏమీ ఇవ్వలేదు డేటా, సో అది ఎంటీ సెల్ అనమాట. మళ్ళీ టీడీ స్టార్ట్ చేసి ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్ సమ్ డేటాని ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా టీడీ అని ఇచ్చి మనం బ్లాంక్ వదిలేస్తే అక్కడ డేటా లేకుండా ఎంటీ సెల్గా రావడం జరుగుతుంది. ఓకే.